సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండి అర్థమవుతుంది. మారుతున్న సమాజం, మరిచిపోతున్న సాంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేసుకోవడం కోసం ఈ చిన్న సాంస్కృతిక కార్యక్రమం మీకోసం మన విజన్ విద్యార్థులు. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం. మమ్మీ మమ్మీ మాకు సెలవులు ఇచ్చేశారు. అవునా పోతన్, మరి హాలిడేస్ లో ఏం చేయాలనుకుంటున్నావు? సరే ఉండు, మరి నాతో మాట్లాడదాం. ఏమండి ఏమండి పూజ, ఏమండి హాలిడేస్ లో ఎక్కడికి వెళ్దాం? సరే మా ఊరికి వెళ్దాం. సరేనండి, అత్తయ్య మామయ్యని చూసి కూడా చాలా రోజులు అయ్యింది. తాతయ్య వాళ్ళ ఊరికైతే నేను రాను. ఏం బాబు, ఎందుకు రావు? నాకు అక్కడ బోర్ కొడతాయి డాడీ. మొబైల్ ఇస్తావా? వస్తాను. ఇస్తానులే. పోతన్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ తాతయ్య ఊరికి బయలుదేరారు. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ. తాతయ్య నేను వచ్చేసా. తాతయ్య బాగున్నావా? బాగున్నావా మనోడా? ఎన్ని రోజులైంది నేను చూసి, ఎంత పెద్దవాడు అయిపోయావు. ఏరా బాబు, ఆ మొబైల్ ఎప్పుడు చూస్తూనే ఉన్నావు? టైం పాస్ కోసం తాతయ్య, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నాను. ఎక్కువగా ఫోన్ చూస్తే ఆరోగ్యం పాడవుతుందిరా. ఇంకా టైం పాస్ అంటావా? బోలెడు ఉన్నాయి కదా. నీకేం తెలుసులే తాతయ్య, ఫోన్లో ఉంటే టైం అస్సలు తెలియదు. మేమంతా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాము, గేమ్స్ ఆడుకుంటాము. అంతేకాదు ఇంట్లో కూర్చొని ప్రపంచాన్నే చూస్తాము. మా కాలంలో ఇవి ఏవీ లేవు, అయినా మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మేమంతా కలిసిమెలిసి పండగలప్పుడు ఇల్లు శుభ్రం చేసుకొని, రంగవల్లులు వేసుకొని చాలా సరదాగా గడిపేవాళ్ళం. అవునా, నిజమా తాతయ్య? అందరూ కలిసిమెలిసి చేసుకునే వాళ్ళ? అవునరా మనోడా. అంతేకాదు పలహారాలు ఇంట్లోనే తయారు చేసేవాళ్ళం, బంధువులు అందరూ కలిసేవాళ్ళం. ఓహో, అందరూ కలిసి ఉండే వాళ్ళ. మరి ఇప్పుడు ఎందుకు తాతయ్య అందరూ కలిసి లేరు? అదే నా బాధ. మీ జనరేషన్ కి కనీసం పండుగల గురించి కూడా తెలియడం లేదు. అదే కాకుండా మొబైల్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సరే గాని తాతయ్య, నాకు పండగల గురించి వివరంగా చెప్పొచ్చు కదా మరి? అలాగే బాబు, ఫోన్ తో రాని ఆనందం పండుగల ద్వారా నీకు చూపిస్తాను. నీకు తెలుసురా, పండగ అనగానే మామిడి తోరణాలు, చల్లని స్నానాలు, రంగురంగు ముగ్గులు, ఇంటి వంటలు, కొత్త బట్టలు ధరించడం గుర్తుకొస్తాయి. అయితే మొదటగా వినాయక చవితి గురించి చెప్తాను విని. నారాయణ 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 నారాయణ. ఏమిటి నారదా ఇలా విచ్చేస్తివి? తండ్రి పరమేశ్వర, దేవలోకాలన్నిటిలో ప్రథమ పూజ అందుకునేది ఎవరు స్వామి? కుమారులారా, మీ ఇరువురు ఇలా రండి. నారదుడి సందేహం కొరకు మీ ఇరువురికి ఒక పరీక్ష నిర్వహించబోతున్నాను. అది ఏమనగా, ముల్లోకాల్లో ఎవరు ముందుగా చుట్టూ వస్తారో వారికే మొదటి పూజ అందుకుంటారు. చిత్తం తండ్రి గారు. ఇప్పుడు మీ ఇరువురి ప్రదక్షిణలు పూర్తి అభినవి కదా.
అన్నయ్య, నేను ముల్లోకాలు చుట్టే సమయంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అది ఎలా సంభవం? ఇప్పుడు ఇరువురిలో మొదటి పూజ గణేశుడే అందుకుంటారు. అదేంటి తండ్రి గారు? నేను ముల్లోకాలు మొదటిగా చుట్టి వచ్చాను. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. మరి ఎలా మొదటి పూజ అందుకుంటాడు? నేను తల్లిదండ్రులనే ముల్లోకాలుగా భావించి 3 సార్లు చుట్టి వచ్చాను. అందుకే గణేశుడు ప్రథమ పూజ అందుకున్నాడు. జై గణేష్ మహారాజ్ కి జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. జయ బోలో గణేష్ మహారాజ్ కి. జై 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 గణేశ, జై 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 వినాయక, జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై. దండాలయ ఉండ్రాళ్ళయ్య, దయుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య, చూపించయ్య త్రోవ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. విన్నావు కదా మనోడా, తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు, వాళ్ళే మన సర్వస్వం. మనోడా, నీకు ఇంకొక పండుగ గురించి తెలియజేస్తాను. అలాగే తాతయ్య. దేవతలందరినీ ఓడించాను. ఇప్పుడు ఈ లోకమంతా నా ఆధీనంలో ఉంది. మహిషాసుర, నీ దురహంకారం హద్దులు దాటింది. నీ దుష్టత్వానికి ఇంకా ముగింపు. ఓ స్త్రీ, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇది అసాధ్యం. స్త్రీ శక్తి ఎంత గొప్పదో నీకు ఇప్పుడు తెలుస్తుంది. నా రూపాలు మారుతుంటే నన్ను ఎవ్వరూ జయించలేరు. ధర్మం కోసం యుద్ధం చేసే విజయం తప్పదు. ఓ దేవి, నా అహంకారమే నన్ను నాశనం చేసింది. నన్ను క్షమించు. చెడు ఎంత బలంగా ఉన్నా మంచి ఎప్పుడూ గెలుస్తుంది. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ. హై వెయ్యరు పువ్వుల హారాన్ని. హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. దసరా పండుగ మనకు చెడుపై మంచి గెలిచిన రోజును గుర్తు చేస్తుంది. సరే గాని తాతయ్య, నాకు 2 పండుగల గురించి చెప్పారు కదా, తరువాత వచ్చే పండుగ ఏదో దాని గురించి కూడా చెప్తారా తాతయ్య?
తర్వాత వచ్చేది దీపావళిరా. దీని గురించి నీకేమైనా తెలుసా? నాకెందుకు తెలియదు? ఆ రోజు బోల్డ్ అన్ని టపాసులు కాలుస్తాం కదా, అమ్మ కూడా దీపాలు వెలిగిస్తుంది. దీపావళి అంటే అది కాదురా, నేను చెప్తాను విను. ఇది నరకాసురుని నరమేధం, ఇక ఉపేక్షించేది లేదు. ఎక్కడ మీకు ఈ దీపాలు, ఎక్కడ మీ జీవితంలో వెలుగిక? చావండి, నా చేతుల్లో చావండి. రక్షించండి మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ ఆపద్బాంధవ. నన్నెవరూ జయించలేరు, నా శక్తికి సమానం ఎవరూ లేరు. అహంకారం ఎక్కువైతే పతనం తప్పదురా నరకాసుర. ప్రజలను బాధించడం తగదు, ఇదే నీ దృష్టత్వానికి ముగింపు. మీరు నన్ను ఆపలేరు, నేనే మీకన్నా బలవంతుణ్ణి. ధర్మం కోసం ఈ యుద్ధం జరుగుతుంది. ప్రభు, నేను ముందుకు వస్తాను, నేను అతన్ని ఎదుర్కొంటాను. సత్యభామ జాగ్రత్త, నీ ధైర్యం నిన్ను విజయానికి తీసుకెళ్తుంది. ఒక స్త్రీ నన్ను జయించగలుగుతుందా? ధర్మం ముందు అందరూ సమానమే నరకాసుర. నా తప్పు నాకు అర్థమైంది, నాకు మోక్షం ప్రసాదించండి. పశ్చాత్తాపం మంచిదే. నీ చివరి కోరిక ఏమిటి నరకాసురా? దేవా, నా మరణ దినాన్ని ప్రజలు ఆనందంగా, చీకటి మీద వెలుగు గెలిచిన రోజుగా దీపాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నీ కోరిక నెరవేరుతుంది. ఈ రోజు నుండి ప్రజలు ఈ విజయాన్ని దీపాలతో జరుపుకుంటారు. దీనినే దీపావళి అంటారు. రంగురంగుల పండగ, కోటి కంతుల పండగ, అమావాస్య చీకటిని పోగొట్టే పండగ, ప్రేమ పంచే పండగ, ఇంటింటి పండగ, రామరాజ్య స్థాపనని ఇచ్చిన పండగ. రంగురంగుల పండగ, కోటి కంతుల పండగ, అమావాస్య చీకటిని పోగొట్టే పండగ, ప్రేమ పంచే పండగ, ఇంటింటి పండగ, రామరాజ్య స్థాపనని ఇచ్చిన పండగ. దీపకాంతి జ్యోతులతో వెలుగు నింపగా, సరికొత్త జీవితాలే ప్రకాశించగా, అష్టైశ్వర్యాలు దరికి చేరగా, ఆనంద కాంతులు విరజిమ్మగా, మహాలక్ష్మి ఇంట చేరి సుఖ సంతోషాలనిచ్చి దీపావళి చేయగా, ఆనందాల రవలి దీపావళి, దివ్యల కాంతులి దీపావళి, టపాసులాకెళ్ళి దీపావళి, ప్రతి ఇంట జరగాలి దీపావళి. రంగురంగుల పండగ, కోటి కంతుల పండగ, అమావాస్య చీకటిని పోగొట్టే పండగ, ప్రేమ పంచే పండగ, ఇంటింటి పండగ, రామరాజ్య స్థాపనని ఇచ్చిన పండగ. ఏం మనోడా, దీపావళి పండుగ గురించి బాగా అర్థమైందా? ఓ, చాలా బాగా అర్థమైంది తాతయ్య. ఇవే కాదు నాన్న, మన భారతదేశం అనేది కులమతాలకు అతీతంగా ఉన్న దేశం. మన దేశంలో క్రైస్తవులు, ముస్లింలు కూడా ఉన్నారు. మరి వారి పండుగల గురించి కూడా చెప్తావా తాతయ్య? ఓ, జీసస్ పుట్టుక గురించి నీకు చెప్తాను విను. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి,
శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. క్రిస్మస్ అనేది జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ముఖ్యమైన క్రైస్తవ పండుగ. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటాం. క్రిస్మస్ ప్రేమ, శాంతి, ఆనందానికి ప్రతీకగా భావింపబడుతుంది. ప్రభువైన జీసస్ మాకు ప్రేమను, శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. మా పాపాలను క్షమించి మంచి మార్గంలో నడిపించండి. మాకు బలాన్ని ఇవ్వండి. అందరికీ సహాయం చేసే మంచి మనసు మాకు ఇవ్వండి. ఆమేన్. నాకు క్రిస్మస్ చాలా బాగా నచ్చింది తాతయ్య. మనవడా, నీకు ముందే చెప్పాను కదా, ముస్లింలు కూడా మన దేశంలో ఉన్నారని. వారికి ముఖ్యమైన పండుగ రంజాన్ గురించి కూడా చెప్తాను, వింటావా? मेरे बहनों और भाइयों ఆకాశాన చూడండి ఓసారి అందమైన నెలవంక రంజానుకు స్వాగతమంటోంది రోజాకు వేళనని అంటోంది రంజాన్ వచ్చిందొచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది భాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. ఇన్ని పండుగల గురించి తెలుసుకున్నావు కదా. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం అతి పెద్ద పండుగ ఏదో నీకు తెలుసా? అదేరా సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు
మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తున్నా. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్. తగ్గేదేలే. నిలబడండి అన్న. సో అన్ని పండగలు కలిసి ఒక్కసారి చేసేసాం. సో వినాయక చవితి చేసాం, దీపావళి చేసాం, అదేవిధంగా సంక్రాంతి చేసాం, క్రిస్మస్ చేసాం, రంజాన్ చేసాం. సో అన్ని పండుగలు మన చిన్నారులు గట్టిగా క్లాస్ ద్వారా ఒకసారి అప్రిషియేషన్. ఇంకా వినబడలా, మీరు తినింది చికెన్ బిర్యానీ మర్చిపోతున్నారా కదా? అది వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఈరోజు పండగల స్కిట్ అనేది మన భారతదేశంలో పండగలు ఎలా జరుపుకుంటారనేది మనం చేసి చూపించడం జరిగింది. కాబట్టి ఈ చిన్నారులు చేసిన చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫోటో తీస్తారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ.